నమస్తే, నేను మీ సౌర్య. మనతో పాటు ఈరోజు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాము. నమస్తే గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి తమిళనాడు ఎలక్షన్స్ అలాగే బెంగాల్ రిజల్ట్స్ అన్ని చూసాం. అంటే ఇప్పుడు విజయ్ కి సంబంధించి ముఖ్యమంత్రి పదవి అంటే తమాషా కాదు అసలు. సో ఏ అనుభవం లేకుండా జీరో అనుభవంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి కదా, అసలు ఎందుకు అనేది? ఎందుకంటే మీరు చాలా బాగా ప్రెడిక్ట్ చేస్తారు. మనం ఆల్రెడీ ముందు రోజే దాంట్లో కూడా పెట్టాను. ఇక్కడ అంటే ఆ 3 రాష్ట్రాలకి బీజేపీ వస్తుందని, అండ్ అట్లాగే అవును ఈ రెండింటికి తమిళనాడుకి ఇవ్వండి, అస్సాం, వెస్ట్ బెంగాల్, పాండిచేరి కమలం. అవును, బట్ కేరళ అని గుర్తు పెట్టాను. తమిళనాడు అవును యాక్టర్ కి అవును అని ఆ రోజు రిజల్ట్ రాకముందు స్టేటస్ పెట్టాను ఆ రోజు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను అతని లగ్నం లేదు, అంటే అతని జాతక చక్రం లేదు, మనకి గ్రహాలు ఉన్నాయి కానీ టైం లేదు, లగ్నం తెలియదు. అందుకని నేను ఏంటంటే ఓన్లీ గ్రహాల బట్టి చూసుకుంటాను. నాడీ ఆస్ట్రాలజీ రవి గురువులు కోణస్థానంలో ఉన్నప్పుడు ఎవరికైనా జీవాత్మ సంయోగము అంటారు. దానివల్ల ఒక మంచి స్టేజ్కి వెళ్ళే యోగం అది. జీవాత్మ సంయోగం ఉన్నప్పుడు ముందుగా జరగబోయేదాన్ని ముందుగా కనిపెట్టి వాళ్ళు దాని పరంగా వాళ్ళు ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి ఉన్నా కూడా, విజయ్ కనే కదా ఎవరికన్నా కూడా అదొకటి కాంబినేషన్ ఉంటే. రెండవది ఏంటంటే ఇప్పుడు గోచారం ఆయనకు అనుకూలించింది అవ్వడానికి. మరి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన జాతకంలో శుక్రకేతువులు ఉన్నారు. శుక్రకేతువుల సంబంధం ఉన్నప్పుడు ఎవరికైనా సర్వసాధారణంగా భారీ దూరం అవ్వడం, దగ్గర దాకా వచ్చినటువంటిది కొంచెం స్ట్రెస్ అయ్యి తర్వాత చేతికి రావడం అయితే ఖచ్చితంగా ఆయన అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే కౌంటింగ్ ముందే మనం పెట్టుకున్నాం, అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ కారణాలు ఏమిటి అంటే మనకి మీరు గమనించినట్లయితే, అంటే విజయ్ కంటే తెలివైన వాళ్ళు లేరా, విజయ్ కంటే రాజకీయం తెలిసిన వాళ్ళు లేరా, ఫ్యాన్ ఫాలోయింగ్ లేరా అంటే ఉన్నారు. కానీ ఎందుకు మరి విజయ్ని ఎందుకు వరించింది అంటే దాన్నే అదృష్టము అంటాం మనం. అదే రజనీకాంత్ ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు, వీళ్ళందరూ కాదని విజయ్ ని వరించింది. ఇప్పుడు రజనీకాంత్ ఎందుకంటే ఎక్కువ ఆయన ఎప్పుడో అయ్యేవాడచ్చు, కానీ ఆయనకి ఎందుకు నాకు రాజకీయాలు వద్దు, తుచ్చమైన రాజకీయాలు వద్దు అనుకున్నాడు. రాజకీయాల పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవడు పడతాడు, అన్ని రాజకీయాలు నేను చేయలేను ఆయన. సరే మంచి కోసం వచ్చాడు అనుకుంటే మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మార్పు కోరే సమయం అనేది ఒకటి ఉంటుంది రాజకీయాల్లో కావచ్చు. కొన్ని సమయాల్లో ఒక సీరియల్ చూస్తూ అబ్బాయి ఎన్ని రోజులు చూస్తాం, ఆ సీరియల్ మార్చేయండి అంటాం. అలాగే మనకేంటంటే జనాల్లో మార్పు అయితే తమిళనాడు సైడ్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవరినైనా అనుకుంటే చాలా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు, ఎక్కువ కాలం ఇస్తారు అక్కడ. అందుకే కొన్ని పార్టీస్ కొన్ని సంవత్సరాల తరబడి అలా ఉంటాయి. కానీ మనకి ఈ ఆంధ్ర తెలంగాణలో అలా ఉండదు. ఎప్పటికప్పుడు నిర్ణయాలు కంప్లీట్ లాజికల్ గా ఉంటారు, కంప్లీట్ ప్లానెడ్ గా ఉంటారు. ఇంకా ఆంధ్ర అయితే ఇంకా ఘోరం. 5 ఏళ్ళు ఎవరికైనా ఇస్తే 2వ సంవత్సరం కావాలంటే కష్టం, 2వ సారి రావడానికి. తెలంగాణలో కనీసం 2 సార్లు ఇచ్చారు, అక్కడ అంత టైం ఇవ్వరు. కానీ తమిళనాడు అలా కాదు. తమిళనాడు మనుషుల యొక్క నాడి, తమిళనాడు ఫ్యాన్స్ అక్కడ ఉళ్ళే కట్టేస్తారండి. అయితే ఇక్కడ ఇదంతా డిపెండ్ ఆన్ యోగం. అయితే మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది సమస్య తీరుతున్నాడు, ఖచ్చితంగా తీరుతుంది. నేను మళ్ళీ ఫామ్ చేస్తాడు, సీఎం అవుతాడు, ప్రమాణ స్వీకారం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా అపోహలు జరుగుతున్నాయి. డిఎం కన్నా డిఎంపీ జరిగి కలిసిపోతాయని, లేకపోతే ఇంకోటి ఏదో రాజకీయాలు. స్టాలిన్ కూడా బరిలోకి దిగాడు. ఇప్పుడు స్టాలిన్ విజయ్ ఒకటవుతారని రకరకాలు అవుతున్నాయి. బట్ ఎవరు సపోర్ట్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి సీట్లు తగ్గినప్పుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఇంకోటి సపోర్ట్ తీసుకుంటాడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఎవరికైనా రవి నుంచి దశమంలో కొన్ని పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ రవి ముఖ్యంగా ఏంటంటే వీటికి కారకుడు, వీటికి మన ఈ రాజ్యానికి కారకుడు. అలా దశమంలో ఉండే కుజుడు తగ్గుతున్నా కొద్దీ అప్పుడు తగ్గుతుంది దాని ప్రభావం. అందుకని 2-3 రోజుల్లో సెట్ అయిపోయే వ్యవహారమే, ఇదేమి ఎక్కువ టైం. ఇప్పుడు కుజదానంలోకి వస్తుంది కదా, ఇప్పుడు ఏమైనా ఫలితం ఉంటుంది అంటారు ఆయన? కొంచెం ఫలితం ఉంటుంది. కాకపోతే ఆయనకి ఎందుకు ఈ పరిస్థితి అంటే శుక్రకేతువుల కలయిక వల్లే రవి నుంచి పంచమం రాజకీయ సంబంధంగా కూడా చూస్తాం. సో ఆ శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడు, రవి నుంచి పంచమ స్థానాధిపతి శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో, ఆ కేతువు యొక్క ప్రభావం వల్ల దగ్గర దాకా వచ్చి ఇన్ని సీట్లు గెలుచుకొని కూడా ఇంకా అక్కడ కొంచెం తర్జన భర్జన జరుగుతూ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, కొంచెం అయితే తను కొంచెం ఈ మరి చేస్తారో చేయరో మనకి తెలియదు. శని కుజ కేతు గ్రహాలకు చేసుకోవాలి అది.
చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ మనకి ఎవరైనా రాజకీయ నాయకులు కూడా చాలా మంది రాజకీయ నాయకులు వాస్తులు అది చూశాను. చాలా మందికి దగ్గర దాకా వచ్చి ఎందుకు వెనక్కి వెళ్తుంటాయి అంటే వాస్తు పరంగా కూడా తూర్పు పాడవడం కానీ నైరుతి పాడవుతున్నా కూడా రాదు, దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంటది. లేకపోతే నేను చాలా మంది చూశాను, వాళ్ళు ఆఫీస్ కట్టించుకుంటారు, లేకపోతే వాళ్ళు సెపరేట్ ఒక ఇంట్లోకి వెళ్తారు. ఇంకేంది నేను పార్టీలో మంచి దీంట్లోకి వచ్చేసాను, ఇల్లు మారుతాడు, అక్కడ దోషం వచ్చేస్తుంది. లేదా పార్టీ ఆఫీస్ కట్టుకుంటారు, అక్కడ దోషం ఉంటుంది. అందుకని క్లియర్ గా చెక్ చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కదా, ఇవి నడపాలంటే అంత శక్తి వాళ్ళకు ఉండాలి. అయితే ఇక్కడ ఇతని విజయ్ జాతకం నేను చూశాను, త్రిషా చాట్ కూడా చూశాను. ఫ్యూచర్ లో త్రిష కూడా యోగం ఉంది, ఎందుకంటే ఆవిడది శుక్రుడు రాహు మిథునంలో ఉన్నారు. దాన్ని కోదండరామ్ యాక్సిస్ అంటారు, అంటే అసాధ్యం కూడా అసాధ్యమయ్యే యోగాలు ఉన్నాయి. దాంతో పాటు శుక్రుడి నుంచి లాభస్థానంలో రవికుజులు ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా ఏ స్త్రీమూర్తికైనా, నాట్ ఓన్లీ త్రిష, శుక్రుడి నుంచి గనక లాభంలో రవి ఉన్న కుజుడున్న వాళ్ళు లీడర్షిప్ ఇవి కొంచెం పొలిటికల్ గా వెళ్ళడం, అది కాకుండా ఉచ్చస్థానంలో ఉండే రవికి కుజుడు సంబంధం కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఇవి ఇస్తాడు అక్కడ త్రిషకు కూడా. సరదాగా నేను తర్వాత లేదన్నా కానీ ఫ్యూచర్ మాత్రం ఆవిడకి అలాంటివి ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది. మీరు రాజకీయాల్లో రాణించాలి, రవి రాహులు బాగుండాలి. కొంచెం మీకు ఏదైనా ఫ్యాక్టరీస్ లో రాణించాలి, కుజుడు బాగుండాలి. ఆధ్యాత్మికంగా రాణించాలి, గురుకేతువులు బాగుండాలి. లేకపోతే మెర్క్యూరీ మనకి అప్పుల బలంగా ఎక్కువ అప్పుల్లో పడకూడదు, బిజినెస్ లో రాణించాలి, బుధుడు బాగుండాలి. ఆ రకంగా చూసుకుంటే ఇతని జాతకంలో రవి గురువులు బాగున్నారు కాబట్టి, పరస్పర కోణ స్థానాల్లో ఉన్నారు కాబట్టి బలాన్ని ఇస్తున్నాడు. అది ఇలా నేను దగ్గర దాకా వచ్చి మిస్ అయిన కేసెస్ ఎప్పుడు జరిగాయి, ఎలాంటి సందర్భాలు నేను చూశానంటే వాళ్ళకి వాస్తుదోషం ఉన్నప్పుడు జరిగాయి. వాస్తుదోషం లేకపోతే అప్పుడే దశం అంతర్దోషం మారుతుంది, అంటే మారే వరకు ఆయనకు వచ్చింది మారంగానే పోతుంది నిజంగానే. అవి చూసుకోవాలి. అందుకే చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ దశ మారేటప్పుడు చెప్తుంటాను చాలా మంది, ఏమండి ఇక్కడ దశ మారుతుంది, ఈ ముహూర్తంలో మీరు స్టార్ట్ చేశారు. సో ఈ ముహూర్త దోషం వల్ల దశమంలో కేంద్రాల్లో ఉండే గ్రహాల మూలంగా ఈ రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు మన తమిళనాడు వాస్తుకి మన వాస్తుకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సేమే కడతారు అందరూ? అంటే కట్టడం వేరేగా కడతారు, కానీ గ్రహాలు ఎక్కడైనా ఒకటే కదా, గ్రహాలు ఒకటే కాబట్టి. కాకపోతే కొన్ని ఇప్పుడు కేరళలో ఆగ్నేయాన్ని కిచెన్ తీసుకెళ్లి వాళ్ళు ఈశాన్యంలో పెడతారు. ఏమనంటే లేదండి అక్కడ మంట పెడితే మన యొక్క ఆలోచన విధానం ఉజ్వలంగా వెలుగుతుందంటారు. వాళ్ళు ఏం చెప్తాం మనం, అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి వాస్తు వాడుతూ ఉంటారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.